శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలైన వారి అనుభవాలు. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవుల యందు వసింతురు. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యము ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకోవడానికి సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కాలేరు. సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారు అందరికంటే దయాద్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లా అతన్ని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందుము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూసెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూసిన ముసలివాని ముఖ లక్షణాలు ఈ పటములో ఉన్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్టుగా గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదుకటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చదవా అని అడిగెను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవలనని నిశ్చయించుకొనెను. వినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యను. రైల్లో అతడును స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను కూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పొంగవలని వారు చెప్పిరి. కాపర్గావ్ రాగానే అతడు బాబా కొరకు జామకొండలను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మర్చెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకి అర్పితము చేయడని కోరెను. జామ పండ్లను కొనవలనే అనుకొనడము, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ వారిద్దరికీ ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చును అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదు వై జెండాలను చూసి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూసి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునట్లా బాబా పాదములను చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా, మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరం ఏమి? నీ స్వప్నము నిజమైందా కాదా అనున్నది ఆలోచించుము. మార్వడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడి దర్శనం చేయవలసిన అవసరం ఏమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను.
ఇందులో ముఖ్యంగా గమనింపవలసింది బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ అంటే ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమునందు బాపు సాహెబ్ జోగు ఏమి నైవేద్యము తీసుకుని రావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మనమని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండడము మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచందు 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయమునని లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూసెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగెను అనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుతున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను కని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించి తిని, ఎల్లప్పుడూ నాయందు దయా దాక్షిణ్యములను చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందును కాక. మీ కటాక్షము చే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురు కాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో ఉండునుగాక అని ప్రార్థించను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక అంటే భక్తురాలి వృత్తాంతము చూసెదము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలను అనెను. మేలుకొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూసిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమునందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములు ఉండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదమును అర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె షిరిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనానికి కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించడానికి సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చడ పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నింటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాము నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకమైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి అంటే ఓం నమ శివాయ జపించుచుండేవాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనమును నేర్పించెను.
సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారుగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలకు రానీయక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచుటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపోము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మనస్సులో ఉన్న విషయాలు బాబాకి ఎట్లు తెలిసనని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగచేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరానికి చందనమును పూసి గంగా నదీ జలంతో అభిషేకము చేయదలించెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరమును నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థమును తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా ఉండమనెను. బాబా తనకు అభిషేకము వలదనియు ఫకీరగుటచే గంగా నదీ జలంతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరానికి తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసినట్లు అగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయ ప్రయత్నించెను. కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అంచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూసెను. వాని ఆశ్చర్య ఆనందాలకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబు చందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనునని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు జల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలను విని ఆతురతగా కండ్లు తెరిచెను. బాబా కనిపించలేదు. కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లా నేను నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థం
పాదవందములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్టుల భావించి తిని, తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమని అనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించడానికి నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపం లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినే నేనే నడిపించదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలాన్ని ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అక్కడికి వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షితు స్నానము చేసి సాయిని తలంచుకొనుచూ ఉండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుతూ ఉండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగమును కానుకగా ఇచ్చెనని చూపెను. దీక్షితు దాన్ని చూసి సరిగా అది తన ధ్యానంలో కనపడిన దాని వలె ఉన్నదని సంతసించెను. కొద్ది రోజుల్లో త్రిశూలాన్ని వ్రాయటము పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాణి అందు ఉండు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమును పొందెను. బాబా వాని కళేభరంపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుబోజీ ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చెను. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.